రోటీ చపాతీలోకి సింపుల్‌గా తయారు చేసుకునే ఆలు, గ్రీన్ బఠానీతో కర్రీ చేసేద్దామా? ముందుగా మిక్సీ జార్‌లోకి గుప్పుడు కొత్తిమీరం, చిన్న ఇంచు అల్లం ముక్క, 2, 3 పచ్చిమిర్చి, 10 పొట్టు ఒలిసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు వేసుకొని దీన్ని ముందుగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్న ఆలూలోకి ఒక కప్పు గ్రీన్ బఠానీ, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ రెండిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కకు తీసేసుకోండి. ఇదే బాండీలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అర స్పూను జీలకర్ర, పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నీ ఫ్రై చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్న ఆలు, గ్రీన్ బఠానీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడే వరకు ఉడికించుకొని తీసుకుంటమే. అంతేనండి, ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎంతో టేస్టీగా సింపుల్‌గా తయారు చేసుకునే ఆలు, గ్రీన్ బఠానీ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.